బద్రి ఉన్న చోటుకు వచ్చేసాను. ఈరోజు ఎలాగైనా పట్టుకుంటాను. మనకు సమాచారం వచ్చింది నిజం. అదే సమాచారాన్ని వాళ్ళకి అందిస్తున్నారు. ఏయ్, ఇది కరెంటు పోలే కదా సార్? అది టెలిగ్రామ్ పోల్ సార్. ఏ మణి, ఇలా రా. తీసిన ఫోటోలన్నీ చూపించు. ఆగాగు. మనం వెళ్ళే ప్రతి చోట ఆ టెలిగ్రామ్ పోల్ ఉందయ్యా. ఆ టెలిగ్రామ్ మెసేజ్ తీసుకోండి. ఎస్ సార్. అయిపోయావా? ఇక వదలరా. రైతు సంఘం వర్ధిల్లాలి. ప్రెసిడెంట్ బద్రి వర్ధిల్లాలి. రైతు సంఘం వర్ధిల్లాలి. ప్రెసిడెంట్ బద్రి వర్ధిల్లాలి. రైతు సంఘం వర్ధిల్లాలి. బద్రి వర్ధిల్లాలి. నువ్వు రెడీయా చంద్ర? ఊరు అవతల అమ్మోరు గుడి దగ్గర కలుద్దామని టెలిగ్రామ్ పంపించు. ఇదిగో. ఏంటయ్యా, ఏమని వచ్చింది? సార్, సాయంత్రం 6 గంటలు ఊరవతల అమ్మోరు గుడి దగ్గర మీట్ అవుదామని అడుగుతున్నారు సార్. అక్కడొద్దు, పోలీసు నిఘా ఎక్కువగా ఉంది. పాడుపడ్డ బిల్డింగ్కి రండి, మీట్ అవుదామని సమాధానం పంపించు. ఊరవతల అమ్మవారి గుడి దగ్గర పోలీసుల నిఘా ఉంటుంది గనక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర కలుద్దాం. ముందు వెనక ఏమైనా ఉందా లేదా మొత్తం అంతేనా? లేదు, ఇంతే ఉంది. అయితే ఈ టెలిగ్రామ్ మధు పంపించలేదు. మధు ఎప్పుడు టెలిగ్రామ్ పంపించినా కామ్రేడ్ని మొదలుపెట్టి బిఎస్ఆర్ని ఫినిష్ చేస్తాడు. కలుద్దామని సమాధానం ఇవ్వు. పదండి. బద్రి, ఊర్లోకి కొత్త పోలీస్ రాజా వచ్చాడు కదా, వాడిని అక్కడే వెతకనివ్వండి, మీరు వచ్చేయండి. ఏయ్, వాడు రాగానే షూట్ చేయాలి. ఓకే సార్. దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. గన్స్ లోడ్ చేసుకున్నారుగా? ఎస్ సార్. అందరూ వెళ్ళండి, హైడ్ అవ్వండి. బద్రి, మన సంఘంలో ఆ చేప బొమ్మలో నేను పెట్టింది డిజిటల్ మినిట్ బుక్ మాత్రమే కాదు, ఎందుకైనా మంచిదని ఒక 360 డిగ్రీ కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంచాను. దాని వల్ల దొరికిన వీడియో ఫుటేజే ఇది. సూపర్. దీన్ని ఎలాగైనా తిప్పి తిప్పి చూడొచ్చు. కెమెరా డ్యామేజ్ అయినందువల్ల ఫుటేజ్ ని వెంటనే మెమరీ కార్డు నుంచి తీయలేకపోయాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. ఇంత నీచానికి దిగుతారా? పాస్ట్ చేయి. ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారు అనుకున్నాను. చోప్రా. ఎవరు చోప్రా? క్లారా వీడి గురించి చాలా చెప్పింది. వీడు ఆ టైప్ సినిమాలు తీసేవాడు. క్లారాని వెళ్ళి కలవాలి.
పండూరు పంచాయతీకి లోబడిన మన గ్రామంలో మనం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనందువల్ల మన భూములను విఎం గ్రూపుకి లీజుకి ఇద్దామని తీర్మానించబడింది. ஹே கமான் கிளாரா எப்படி இருக்கீங்கோ சோப்ரா గారు என்ன பத்தி சாருக்கு சொல்லு ఆయనే ఈయన. ఓ స్ట్రాంగ్ బాడీ. తెలుగు తమిళు తిన్ను తిక్కు మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్. ఉల్ల పోలామా? మనం తీసేది ఆ టైపు సినిమానే అయినా కథ చాలా ముఖ్యం. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇంకో 2 తగిలించు. నువ్వు బద్రి రైతు సంఘం ప్రెసిడెంట్ కదా? నాలా ఎవరిని యాక్ట్ చేయించావు? కొట్టేనండి. వి ఆర్ రొమాంటిక్ లవ్ వన్ పీస్. సే పీస్. అయ్యో బద్రి బద్రి లోపల నేను చేయకు. ఎక్కడ ఉందిరా? నేను చెప్పేస్తాను నన్ను వదిలేయ్ బద్రి వద్దు. లాకర్ ఓపెన్ ఉందేమో చూడు. ఎదురా త్వరగా ఎక్కరా. భూములు ఇవ్వడానికి ఈరోజు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. నా బయోమెట్రిక్ ఐడిని వీళ్ళకిచ్చారు. మీరు మీ పత్రాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకుని డబ్బు తీసుకువెళ్ళండి. నేను బయలుదేరుతాను. మొత్తం అందరి భూములు తీసుకోండి. నేను చూసుకుంటానయ్యా. సమ్మతం అమ్మా. అయ్యగారు 1 ఎకరానికి 20 లక్షలు ఇస్తానన్నారు. మాకు సమ్మతమేనండి. అయితే ఆ బయోమెట్రిక్లో కూడా ఇచ్చి వెళ్ళండి. ఇవ్వండి. లెక్చర్లో సంతకం పెట్టండి. పత్రాలన్నీ వెరిఫై చేసి కంప్యూటర్లోకి ఎక్కించండి. బాబర్ అని ఉర్దూలో సంతకం పెట్టావు. నీకు ఉర్దూ వచ్చా? తెలుగు మీడియంలో చదువుకున్నందువల్ల నాకు ఉర్దూ రాదయ్యా. పట్టణానికి వెళ్ళలేదు. నా తమ్ముడు జమాల్కి తెలుసు. నీకు ఉర్దూ తెలుసా అయ్యా? చదవడము రాయడము తెలుసు. ఉర్దూలో కవితలు కూడా రాస్తానండి. నాగభూషణం గారికి నీ పొలం ఇవ్వడం సమ్మతమేనా? సమ్మతం అయ్యా. ఎవరో పుణ్యాత్ముడు ఎకరానికి 20 లక్షలు ఇస్తున్నాడు. ఇక్కడే అలా వెనక్కి వెళ్ళి లైన్లో రండి. అయ్యా నా దగ్గర 4 ఎకరాలు ఉన్నాయి. అందరం అందుకే వచ్చాం. వరుసలో రండి. నీ పేరేంటమ్మా? అందరూ వెనక్కి అంటున్నారు. డబ్బు ఇస్తారా? డబ్బులు లెక్క పెట్టి ఇవ్వండి. స్వీట్ బాక్స్ కూడా ఇవ్వండి. నాగభూషణం కుట్రాకుతంత్రాలు బట్టబయలు. దేశమంతటా పెను సంచలనం సృష్టించిన విఎం గ్రూప్ సంస్థ యజమాని నాగభూషణం గారు చోప్రా అనే సాంకేతిక నిపుణుడితో కలిసి బద్రి ఇంకా అతని అనుచరుల పోలికలు ఉన్న 4 ఎంపిక చేసి లాకర్ ని ఎత్తికెళ్లిన దృశ్యాలను చిత్రీకరించిన వైనం బట్టబయలైనది. నాగభూషణం ఇంకా చోప్రా దర్శకత్వం వహించిన దృశ్యాలు ఇప్పుడు మీ ముందు. సీసీటీవీ కెమెరాల హైట్ ఓపెన్. ఓకే. ఏంటయ్యా ఇది? ఇంత టెక్నాలజీ కరెక్ట్గా వస్తుందా? ఇంకొంచెం రైట్. యా లేదు ఇంకొంచెం. ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా? ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏయ్ ఏం చేస్తున్నారు మ్యాన్? త్వరగా లైట్ రెడీ చేయండి. ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ? ఆన్ అవుతుందా లేదా? బద్రిలా మార్చేయచ్చు కదా? సార్ బద్రి అసలు ఒక మ్యాటరే కాదు. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో ఎవరినైనా ఎలాగైనా మార్చొచ్చు. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారయ్యా? మీరు రెడీ అమ్మా? నేనేం చెప్పొచ్చానంటే ఆ బద్రి సార్ గురించి ఏమనుకుంటున్నారు? సారీ. సద్దాం హుసేన్ వీడియో, బిన్ లాడెన్ వీడియో, అన్ని ఫేక్ వీడియోస్ తీసింది సారే. సార్ని మూడ్ అవుట్ చేయకండి. సూపర్, వెరీ గుడ్. గెట్ రెడీ. బద్రిలా మార్చేస్తే పండూరు నా సొంతం. Trust me, Panduru is yours. Get ready. గెట్ రెడీ. చెక్ చేద్దామా? చేద్దాం. లైట్స్ ఆన్. కెమెరా లైట్ సరిగ్గా వేయండి. యాక్షన్. కరెక్ట్గా. అరే ఓయ్ వైట్ షర్టు, మొహం దాచుకోకయ్యా. అరే నీకే చెప్పేది, నిన్ను బద్రిలా మారుస్తారు. ఫేస్ తెలియాలి. త్వరగా రండి. రండి. తీసుకురండి. ఇది ఓకే కదా? ఇది ఓకే కదా? చాలు కదా? ఉంది. సేఫ్టీకి ఒక 1 more తీసుకుందామా? నా కోసం 1 more ప్లీజ్. ఓకే 1 more. రెడీ 1 more తీసుకుందాం. ఈ నేర చర్యలకు పాల్పడిన 4 ఇద్దరిని పోలీసులు ఖైదు చేశారు. ప్రెసిడెంట్ గారు పాస్వర్డ్ గుర్తుందిగా? అయ్యా
లాకర్ తెరిచి చూపిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. చేసేద్దాం. ఇదే మన లాకర్. ఇది మన దగ్గరికి తిరిగి రావడానికి కారణం దీనికి మనం పెట్టిన పాస్వర్డే. అది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ గణిత శాస్త్రంలో ఓ 4 ఉన్నాయి. కంప్యూటర్లు పనిచేసే బైనరీ నంబర్లు 0, 1. రెండోది మన పద్ధతి ఏమో 8. ఈ 8 జానడు శరీరం. ఆ 8ని 2 భాగాలు చేస్తే సగం, సగంలో సగం పావు, అవే కాళ్ళు. ఆ తర్వాత విదేశీయుల పద్ధతి 10. ఇకపోతే చివరిగా 16 అంకెల సూత్రం ఒకటి ఉంది, హెక్సా డెసిమల్. వైరా బైనరీలో 0, 1, మన లెక్కల్లో 8, విదేశీయులది 10. 16 అంకెల సూత్రం హెక్సా డెసిమల్లో F. అందరూ ఎక్కడున్నారు? 303 ఏమైపోయారయ్యా? రండయ్య త్వరగా. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. రండి. మార్చడయ్యా. మనకు అన్నం పెట్టే భూముల వెనకున్న చరిత్రపై అవగాహన లేకపోవడమే అన్ని సమస్యలకి కారణం. తెల్లదొరలకి పన్ను కట్టడం కోసం అందరి భూములు జమీందారుల దగ్గరికి వచ్చాయి. ఆ భూముల్నే వాడి చుట్టాలకి, బావమరుదులకి, వచ్చేవాడికి పోయేవాడికి దాన ధర్మాలు చేశాడు. దాని పేరే ఇనాందారీ విధానం. ఇప్పుడు ఇతను జమీందారు గారి ఫ్రెండ్ అనుకోండి. ఇతనుకు 500 ఎకరాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఇతనిలా వ్యవసాయం చేసేవారే రైతులు. వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే విధంగా మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు 400 గ్రామాలు ఉండేవి. వాటిలో సగానికి పైన గ్రామాల్లో ఇనాందారీ విధానంలో ఇచ్చిన భూముల్ని దున్నిన వాళ్లకే ఇవ్వడం జరిగింది. వాటిలో మిగిలిన గ్రామాల్లో మన గ్రామం ఒకటి. దానికి ముఖ్య ఆధారమైన రాగిపట్టి మనకి దొరికింది. రే, ఆ రాగిపట్టి ఇలా ఇవ్వు. సుప్రీంకోర్టు అడిగింది దీన్నే. అందరికీ ఇవ్వదన్నా. ఈ రాగిపట్టిలో రాసున్నదే మీ చేతిలో ఉన్న నోటీసులో ఉంది. దీని సాయంతోనే మీరు లీజుకిచ్చిన భూముల్ని విడిపించబోతున్నాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న రాగిపట్టి ప్రకారం మన పండూరు గ్రామంలో ఉన్న భూములన్నీ ఇనాందారీ విధానంలో వచ్చినవి. ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన 20 లక్షలు పెద్ద మొత్తం కావచ్చు. సరిగా వినబడటం లేదు. ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన 20 లక్షలు పెద్ద మొత్తం కావచ్చు. 1 ఎకరానికి 20 లక్షలు. 99 సంవత్సరాలు లీజ్ లెక్కేసి చూశారంటే ఒక రోజుకి 55 రూపాయలు పడింది. కానీ మనమే సాగు చేస్తే ఒక రోజుకి 1400 వస్తాయి. ఎలా చెప్తున్నారు? మనం ఉమ్మడి వ్యవసాయం చేశాం కదా, అందులో ఇంతకన్నా ఎక్కువే వచ్చింది. బీడు భూములుగా ఉన్న వాటిని మనం సాగు చేసి పంట భూములుగా మార్చాం. వాటి సారం పోకుండా తర్వాతి తరానికి అందించాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని నాశనం చేసేవాడికి మన భూముల్ని ఇవ్వచ్చా? సంతకం పెట్టిన లీజ్ అగ్రిమెంట్ ని చదివాను. మన భూముల్ని మాత్రమే ఇచ్చాం. అందులో మనం పండించిన పంట, అది మన శ్రమ, అది మనకు మాత్రమే సొంతం. దాన్నే మనం కోత కోయబోతున్నాం. ఏం జరిగినా సరే రేపు ఉదయం తెల్లవారగానే కోత కోయడానికి మనం కలుద్దామా? మన శత్రువుని అంతం చేద్దామా?